కలెక్టర్ శ్రీనివాస్ గారు అక్కడ రండి, ముందుకు రండి సార్. ఇటు రండి సార్, ఇటు రండి సార్. మైక్ ఇవ్వండి శ్రీనివాస్ గారికి, మైక్ ఇవ్వండి. ఇటు రండి. ఈయన ఫ్లోలో ఒక డైలాగ్ వేశారు, నేను కలెక్టర్గా చాలా బిజీగా ఉన్న రోజుల్లో నువ్వు జాబ్ వదిలేసి రా, నువ్వెందుకు జాబ్ చేయాలని చెప్పి ఇండస్ట్రీకి బలవంతంగా లాక్కొచ్చాను. అసలు జరిగిన విషయం ఏంటి ఇప్పుడు చెప్పండి. చెప్పండి జరిగిన విషయం, అసలు విషయం చెప్పండి. నేను వైజాగ్ జాయింట్ కలెక్టర్గా ఉండగా ఆయన F2 కథ రాసుకుంటూ పార్క్ హోటల్లో ఉన్నారు. జిమ్ చేస్తుంటే మా జిమ్ ట్రైనర్ చెప్పారు, ఆయన తెలుసా అంటే అనిల్ రావిపూడి గారని చెప్పాడు ఆయన. నేను కూడా సార్ చూసుకుని ఆ రోజు ఇంటికి వెళ్ళి రాత్రి రాజాసాబ్ సినిమా చూసి పొద్దున్నే, అప్పుడు రాజాసాబ్ సినిమా చూశాను ఆయన తీసింది. సారీ రాజా ది గ్రేట్ సినిమా చూసేసి అనిల్ గారి దగ్గర పొద్దున్నే వెళ్ళి వైజాగ్ జాయింట్ కలెక్టర్ గారు మిమ్మల్ని కలుస్తారంటే లోపలికి వెళ్ళాను. ఓ షాలు ఒకటి కప్పాను. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రోటోకాల్ ఆఫీసర్గా ఉండేవాడిని. మా దగ్గర పెద్ద పెద్ద కాస్ట్లీ బుద్ధుడి బొమ్మలు అవి ఉండేవి. అవన్నీ తీసుకెళ్ళి హంగామాగా వెళ్ళి ఒక శాలువా కప్పి అప్పటికి 4-5 సినిమాలు చేశానండి. నాకు ఒక చిన్న వేషం ఇప్పించండి సార్ అన్నాను. అంతేగాని నా ఉద్యోగం మానిపించడం ఏం లేదు. F2 హిట్ అవడం వలన నా అంతా నేనే బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. శాలువా కప్పారు, ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి, అది గిఫ్ట్ అంటే షీల్డ్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి సింహాచలం ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం చేయించి మొత్తం ఒక చిన్న సెటప్ చేయించారు. చిన్న అద్భుతమైన సెటప్ జరిగాక అప్పుడు అతని మీదకి ఆయన మీదకి ఒక చూపు వెళ్ళి అప్పుడు F2లోకి వచ్చారు కదా. మరి జరిగిన స్టోరీ వచ్చాను అంటే 7 సినిమాలు ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞత. జోక్స్ పార్ట్, ఒక చిన్న మీకు కంటెంట్ దొరికింది దీనివల్ల. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు సో అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ అందరూ చేశారు. ఇంకా సినిమాలు చాలామంది